జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. భగవద్గీత సారాంశం అంతా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలలో ప్రతి శ్లోకంలోనూ మనం మన 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 లక్ష్యం, మన సాంస్కృతిక వైభవం, వీటన్నిటి గురించి ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సిన ధర్మం, వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా చెప్తుంది గీత. దాన్నే ఒక శ్లోకం రూపంలో మనం ప్రస్తావించుకోదలుచుకుంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అంటే ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే, పరధర్మము భయంకరమైనది. ఇక్కడ స్వధర్మం, పరధర్మం, లేదా మన మతం, ఇతర మతం, వీటి గురించి కంటే అన్ని మతాల్ని, అందరు వ్యక్తుల్ని, అంతటి సమాజాన్ని, ప్రపంచాన్నంతా ఒకటే కోణంలో, ఒకటే దృష్టితో, ఒకటే సంస్కారంతో చూస్తూ మనది వసుధైక కుటుంబం అనగలిగిన మానసిక ఔదార్యం, ఔన్నత్యం, సౌహార్దం, సౌశీల్యం ఇవన్నీ ఉన్న చాలా గొప్ప జాతి మనది. అయితే ఈ రోజుల్లో మనం కనుక చూస్తే, ఆ మధ్యన ఏదో సినిమాలో చెప్పినట్టు పాశ్చాత్య సంగీత పెనుతుఫానికి, సంస్కృతి పెనుతుఫానికి రెపరెపలాడుతున్న భారతీయ సత్సాంప్రదాయం నిజంగా విలవిల్లాడుతున్న దశలో అనిపిస్తుంటుంది. ఇవాళ స్వధర్మం ఏమిటో మర్చిపోతున్న స్థితిలో ఒక్కసారి మళ్ళీ మన ధర్మం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన కళలు ఏమిటి, మన వైభవం ఏమిటి, మన సంస్కారం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, వీటన్నిటినీ ప్రపంచానికి భారతదేశపు వేదిక, ముఖ్యంగా హైదరాబాద్ అనే వేదిక నుంచి ప్రపంచానికి మరొక్కసారి చాటి చెప్పడం కోసం మన మధ్యకి ఒక 4 రోజుల అత్యద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడానికి ఒక విశేషమైన ప్రయత్నం చేస్తోంది ప్రజ్ఞా ప్రవాహ అనే ఒక అద్భుతమైన సంస్థ. ఇది 16 ఏళ్ల నుంచి ఒక సాంస్కృతిక కుంభమేళా తరహాలో లోక్మంథన్ పేరుతో 2016 నుంచి ఈ సంస్థ చేస్తున్న విశేషమైన కార్యక్రమం. దీనికి ఏమి ఎంట్రీ ఫీజు ఉండదు, ఎవరైనా రావచ్చు. ముఖ్యంగా మేమందరం అభ్యర్థిస్తోంది ఏమిటంటే, హైదరాబాదులో శిల్పారామంలో ఈ నెల 21న భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమై హైదరాబాదు శిల్పారామంలో 22 నుంచి 24 వరకు, 22, 23, 24 ఈ 3 తేదీల్లో చాలా అత్యద్భుతంగా రకరకాల కళా ప్రదర్శనలు, సెమినార్స్, భారతీయ సంస్కృతి అంటే ఏమిటి, సంస్కారం. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను, ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప అది భారతదేశంలోనే దొరుకుతుంది. దీన్ని తర్వాత తరాల వాళ్ళకి అందించే బాధ్యత మనం పుణికిపుచ్చుకోవాలి. మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం, కాలేజెస్కి పంపిస్తున్నాం, యూనివర్సిటీ పంపిస్తున్నాం. తద్వారా మనం నేర్చుకునేవి విద్యలు మాత్రమే, జ్ఞానం కాదు. సో ఈ విద్యలు మనకి సంపాదించడం ఎలాగో మాత్రమే మనకి చెప్తాయి తప్ప, ఈ సంపాదనని, ఈ జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టడం అనేది మాత్రం ఈ పుస్తకాల్లో ఏవి మనకి చెప్పవు. దాని పేరే సంస్కారం. ఈ సంస్కారం, ఈ సంస్కృతి ఈ 4 రోజుల్లో అత్యంత వైభవంగా ప్రొజెక్ట్ చేయబడుతోంది, ప్రదర్శింపబడుతోంది. తప్పకుండా మీరు మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో, మీ భార్యా బిడ్డలతో వచ్చి, ముఖ్యంగా మనకి ఎంతో కొంత తెలుసు కానీ మన తర్వాత తరం పిల్లలకి ఇవన్నీ తెలుసుకునే సమయం ఉండట్లేదు. రామాయణ మహాభారతాలు ఏం చెబుతున్నాయి, మన దేశ సంస్కృతి ఏం చెప్తోంది, మన భగవద్గీత ఏం చెప్తోంది, మన పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి, వీటన్నిటినీ కళా ప్రదర్శనల రూపంలో ఇవి 4 రోజుల పాటు అత్యద్భుతంగా ప్రొజెక్ట్ చేయబడుతోంది. తప్పకుండా డోంట్ మిస్, దయచేసి దీన్ని, ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ప్రతిరోజు ఈ 4 రోజుల పాటు శిల్పకళా వేదికలో శిల్పారామంలో ప్రారంభమై శిల్పకళా వేదికలో జరిగే 3 రోజులు ఇవి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మీరు అసలు ఆనందించిన వాళ్ళకి, అసలు చూసిన వాళ్ళకి ఏమంటారు, వీణుల విందైన వైభవం, నేత్రానందపరమైన వైభవం, ఇవన్నీ మనం తెలుసుకుని మన భారతీయ సంస్కృతిని కాపాడదాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతులు వెలిగిద్దాం అని భగవద్గీత చెప్పినప్పుడు నేను ఎలా అయితే చెప్తానో, వీటిని చాలా సులభతరం, సరళతరం చేసి ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నతమైన లక్ష్యంతో నిజానికి ఈ ఆహ్వాన కమిటీ చైర్మన్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు.
సో వారి వారి నిర్వహణ నేతృత్వంలో కూడా ఈ ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రపంచానికి ప్రొజెక్ట్ కాబడుతున్నాయి. మిత్రులారా, ఆత్మీయ బంధువులారా, సంస్కృతి బంధువులారా, జ్ఞాన సింధువులారా, మీరందరూ ఈ కార్యక్రమాలకి తరలివచ్చి అందరికీ చెప్పి అందరూ లక్షల సంఖ్యలో ఇట్లాంటి కార్యక్రమాలకు వస్తే చాలా సంతోషం. భారతీయ వైభవం మరొకసారి భారతదేశానికి పూర్వ వైభవం ఇలాంటి కార్యక్రమాలని చూసి అర్థం చేసుకుని ఆచరించడం ద్వారానే ఈ వైభవం సంప్రాప్తిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నేను వస్తున్నాను, దయచేసి మీరు కూడా రండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కీ జై, జై లోకమంథన్.